నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కలబంద రోజ్ పెటల్స్ మరువుతోటి సోప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కలబందని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. మరువం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కడిగి ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు, ఎందుకంటే వాటరీగా వచ్చేస్తే సోప్ అనేది తొందరగా అవ్వదు. వచ్చిన జ్యూస్ని ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మరువం ఇదివరకు పూలలో వేసి కట్టుకునేవాళ్ళు, చాలా స్మెల్ వచ్చేది. ఇప్పుడు పూలలో మరువు అనేది వేయట్లేదు, పిచ్చాకు వేసి కడుతున్నారు. అది చాలా పిచ్చాకు స్మెల్ అయితే వస్తుంది. మరువం దవనం మనకి స్ప్రేల్లోను ఫ్రేగ్రెన్స్లోను వాడతారు. సోప్ వేసుకుని ఇలా ముక్కలు చేసుకుని కట్ చేసుకుని కింద వేడి నీళ్ళు పైన ఒక గాజు గిన్నెలో వేసుకునేది కరగపెట్టుకోవాలి. అది కొంచెం కరిగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ వాటర్ని దాంట్లో పోసుకుని ఒక పావు గంట సేపు దాంట్లో కలగలుపుతూ ఉండాలి. ఈ దవనాన్ని కొన్ని రకాల ఆయిల్స్లోను ఫేస్ ప్యాక్లోను వాడుతుంటారనమాట. అది మరుగుతుంటే అసలు మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుందండి. అది మరిగిన తర్వాత దించి, నేను సోప్ బేస్ లేదు నా దగ్గర, అందుకని ఒక బాక్స్లో పోసుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇది అవుతుందో అవదో అనుకున్నాను, కానీ సోప్ బేస్ అనేది బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.